నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ వ్లాగ్స్. నేనైతే వాళ్ళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. అదేంటో కాదు, మన మ్యాన్ ఆఫ్ మాసెస్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న అప్కమింగ్ మూవీ, మన త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ గాడ్ ఆఫ్ వార్. మనందరికీ తెలుసు ఈ సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లోనే కాదు, అలాగే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ రికార్డ్ని అయితే కొట్టిందని చెప్పుకోవాలి. ఒక పోస్టర్తోనే నిన్న రిలీజ్ అయిన ఈ పోస్టరు ఆల్మోస్ట్ 7.8 మిలియన్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఖాతాలోంచి రిలీజ్ అయిన ఈ పోస్టర్కి అయితే ఇండియా వైడు ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట. సో ఆ విషయాలు ఏంటి, సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది, సినిమా ఎప్పుడు రాబోతుంది, అలాగే సినిమా మీద ఉన్న అంచనాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. మనం కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రాబోతుందని చాలా రోజుల నుంచి అయితే గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా ఉంటుందా ఉండదా, అది ఎప్పుడు ఉంటుంది అని చాలామంది ఎదురు చూశారు. రానే వచ్చేసిందబ్బా. ఒక్క పోస్టర్తోనే త్రివిక్రమ్ గారు తన సత్తా ఏంటో ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది. సో పోస్టర్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించిన విధానము, అలాగే ఈ సినిమా స్టోరీ లైన్ అయితే సోషల్ మీడియాలోనే కాదు చాలా దగ్గరలో కూడా చక్కర్లో కొడుతుంది. ఇదైతే కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను. ఒక రాక్షసుడు బ్రహ్మ నుంచి, తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొందుతాడనమాట. తను పరమేశ్వరుడు, తనకి ఎటువంటి చావు లేకుండా కేవలం పరమేశ్వరుడు అంశతో పుట్టిన వాళ్ళకే, వాళ్ళ ద్వారానే చావు ఉంటుంది, మిగతా వాళ్ళ ద్వారా చావు ఉండదు అనే ఒక వరాన్ని అయితే బ్రహ్మ నుంచి పొందడం జరిగింది. సో దానివల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో సాక్షాత్తు ఆ పరమశివుడి అంశతో పుట్టిన అంశం మన సుబ్రహ్మణ్య స్వామి. అందరూ మురుగన్ అంటుంటారు తమిళనాడులో, మన తెలుగు వాళ్ళందరూ సుబ్రహ్మణ్య స్వామిగా కొలుస్తూ ఉంటారనమాట. సో ఆయన అంశతో వచ్చిన ఆ సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ ద్వారా ఆ తారకాసుడు అనే అతను చంపబడతాడనమాట. సో ఇలాంటి స్టోరీ లైను సాక్షాత్తు ఎవరు టచ్ చేయలేని స్టోరీ లైన్తో ఇప్పటి వరకు సుబ్రహ్మణ్య స్వామి మీద అలాంటి స్టోరీ లైన్ అయితే రాలేదు. బట్ ఈ సినిమాతో ఎవరు ఊహించని విధంగా త్రివిక్రమ్ గారు అయితే ఆ స్టోరీ లైన్ టచ్ చేయడం జరిగింది. సాక్షాత్తు గాడ్ ఆఫ్ వార్ అంటే ఒక బలమైన స్టోరీ లైన్తో ఒక్క ఒక్క పోస్టర్తోనే ఈ రేంజ్ హల్చల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో అయితే ఒక పోస్టర్తో ఈ రికార్డులు బద్దలు కొట్టడం అనేది సాధ్యం కాలేదు. అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారి త్రివిక్రమ్ కాంబినేషన్కే కుదిరిందనే చెప్పుకోవాలి. సో ఈ సినిమాతో రికార్డులన్నీ ఎగిరిపోబోతున్నాయి. ఆల్రెడీ వారణాసి సినిమాతో మహేష్ బాబు గారు పెట్టిన పోస్టరు తన ఖాతాలో 6.8 మిలియన్ వరకు వస్తే, ఈ సినిమాకి సంబంధించి తారక్ గారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ పెట్టిన పోస్టర్ అయితే ఆల్మోస్ట్ 24 అవర్స్లోనే 7.8 మిలియన్స్ సాధించే రికార్డు వ్యూస్ని అయితే సంపాదించింది. అలాగే ఇండియా వైడ్ ట్రెండ్ కూడా అవుతుందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో అనిరుద్ధ్ని అయితే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోబోతున్నారు. అనిరుద్ధ్ తెలుసు మనకి, సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. తను సౌండింగ్ ఏ రేంజ్లో ఉంటుందో దేవరాతో మరొకసారి సౌత్ ఇండియాకి రుచి చూపించాడు. వరల్డ్ వైడ్ ఇండియాలో కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఒక బలమైన ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్తో త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తాన్న మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పటి నుంచో చిన్ని కృష్ణ గారు కూడా చెప్పారు. గత పాతకాలంలో మన ఓల్డ్ డేస్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రా లాంటి స్టోరీ లైన్ ఇచ్చిన ఒక రైటరు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎప్పుడు మీరు స్టోరీ లైన్ ఇస్తారని అడిగిన ప్రశ్నకి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలాంటి ఒక యాక్టర్కి స్టోరీ లైన్ ఇవ్వడం అంటే అంత ఆషామాషా కాదు, అది కుదిరినప్పుడు నేను ఇవ్వగలుగుతానని చెప్పారు. సో అంటే అటువంటి నటుడికి ఇన్ని రోజులకి ఒక తారక్ గారి కెరియర్లో, ఎన్టీఆర్ గారి కెరియర్లో సో ఇలాంటి స్టోరీ లైనుతో వచ్చే ఈ సినిమా ఒకప్పట్లో పెద్ద ఆయన ఎన్టీఆర్ సినిమాలు తీస్తుంటే లవకుశ ఆ రోజుట్లోనే ₹1,00,00,000 పైన గ్రాస్ వసూలు చేసింది కలర్ ప్రింట్తో వచ్చి. సో పెద్ద ఆయన సినిమా తీస్తే, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా తీస్తే సాక్షాత్ ఆ భగవంతుడు ఉన్నట్టే అనిపించేది. ఆఫ్టర్ లాంగ్ టైం మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆ మేక్ ఓవర్ కానీ అది చూస్తా అంటే కనుక సాక్షాత్తు భగవంతుడిని చూసినట్టే ఉంది. సో ఇప్పుడు తీయబోయే డ్రాగన్ సినిమాతో ఏ రేంజ్ రికార్డులు కొడతారో మనందరికీ తెలుసు. పార్ట్ 1, పార్ట్ 2 అయితే రాబోతుంది. సో 2027 ఎండింగ్లో ఈ సినిమా అయితే గాడ్ ఆఫ్ వార్ అయితే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. మేబీ
2028 గానీ, 29లో గానీ సినిమా రిలీజ్ కాబోవచ్చు. అప్పటికి ఆ సినిమాలో ఉన్న రికార్డులు మొత్తం గూడా చెరిగిపోబోతన్నాయి. ఎందుకంటే, ఒక్క పోస్టర్‌తోనే ఈ రేంజ్ హైప్‌ని సృష్టిస్తే, ఇంకా రాబోయే టీజర్‌లు గానీ, అప్డేట్స్ గానీ, సినిమా మీద ఏ రేంజ్ అంచనాలుంటాయో మనందరికీ తెలుసు. సో, 'త్రివిక్రమ్' గారికి వన్స్ అగైన్ మరొకసారి హార్ట్‌లీ ఆల్ ది బెస్ట్ 'త్రివిక్రమ్' గారు. మీరు పాన్ ఇండియా సినిమా ఎప్పుడెప్పుడు చేయబోతారా అని అందరూ ఎదురు జూస్తున్నారు. సో, అలాంటి టైంలో సడెన్‌గా ఈ ఫస్ట్ లుక్‌తో అయితే మాత్రం మీరు ఒక రేంజ్ సునామీనైతే సృష్టించారనే జెప్పుకోవాలి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ మీకు. అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోబోతన్నారు. అప్పటికే 'డ్రాగన్‌తో' ఒక రేంజ్ మేకోవర్ అయిన తర్వాత 'గాడ్ ఆఫ్ వార్'తో సరికొత్త కథా కథనంతో ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తూ అలాగే సాటి సినీ ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేసేదానికైతే 'తారక్' గారు రాబోతన్నారు. సో, ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోల కోసం అయితే 'చెంచా వ్లాగ్స్‌ని' లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ 'చెంచా వ్లాగ్స్' సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.